మెగాస్టార్ చిరంజీవి త్వరలో గవర్నర్ కానున్నారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో స్టార్ట్ అయింది. అంటే మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ కావడం, ఆయన త్వరలోనే మినిస్టర్ కూడా ఆంధ్రప్రదేశ్ మినిస్టర్‌గా కూడా బాధ్యతలు స్వీకరిస్తారనే ఊహాగానాల మధ్య ఇప్పుడు సరికొత్త ఊహాగానం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గవర్నర్ కాబోతున్నారు. మన సౌత్ ఇండియాలో ఏదో ఒక రాష్ట్రానికి ఆయన్ని గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు మొదలైంది. అంటే చిరంజీవి స్థాయికి గవర్నర్ పదవనేది పెద్ద మరీ అంత ఇది ఎక్కువేం కాదు. కాకపోతే ఏంటంటే, గవర్నర్‌కున్న ప్రోటోకాల్లు అంటే ముఖ్యమంత్రి మించిన ప్రోటోకాల్లు గవర్నర్‌కుంటది గాబట్టి, ఆ విధంగా ఆయనకి సరైన పదవని జెప్పి చాలామంది భావిస్తున్నారు. ఇంకొకటేంటంటే, గవర్నర్‌గా ఆయన కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేస్తే రాజకీయాల్లో, ప్రస్తుతానికైతే ఆయన రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. ఇక ఇక్ ఈ ఎప్పటికీ నేను రాజకీయాల్లోకి రానని గూడా ఆయన ప్రతి సందర్భంలో గూడా చెబుతూ వస్తున్నారు. అయితే గవర్నర్ అనేది రాజకీయాలకు అతీతమైంది కాబట్టి, గవర్నరు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి అనేవి రాజకీయాలకు అతీతమైనవి కాబట్టి, ఆ గవర్నర్ పదవికి చిరంజీవిని ఎంపిక చేస్తే, ఖచ్చితంగా ఆయన తిరస్కరించే అవకాశం ఉంటదని జెప్పి నేను అనుకోవడం లేదు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ త్వరలో తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్‌కి తెలంగాణ రాష్ట్రం పగ్గాలు పార్టీ పగ్గాలు అప్పచెప్పి అంటే ఆయనకి సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చి, ఇక్కడ తెలంగాణలో పార్టీకి అధికారాన్ని కట్టబెట్టే బాధ్యతని ఆయనకు అప్పగించాలన్న ఆలోచనలో ఉంది. అందువల్ల నాగబాబుని అక్కడ మినిస్టర్‌ని చేసి, పవన్ కళ్యాణ్‌ని సెంట్రల్ మినిస్టర్ చేసి, ఇక్కడ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం పావులు కదుపుతోంది కమలం పార్టీ అనే చర్చ కూడా మొదలైంది. అందులో భాగంగానే చిరంజీవిని గవర్నర్ చేయాలి. అంటే మన తెలంగాణకి కానీ, ఆంధ్రప్రదేశ్‌కి కాకపోయినా కూడా కర్ణాటకకో, తమిళనాడుకో, కేరళకో ఆయన గవర్నర్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు కొత్తగా చర్చ మొదలైంది. ఇందాక నేను చెప్పినట్లు గవర్నర్ స్థాయి మిగతా వాళ్ళకి ఎవరికైనా అయితే చాలా పెద్ద అవుతదేమో గానీ, పెద్ద స్థాయి అవుతదేమో గానీ, చిరంజీవికి ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసున్నాడు. ఎంపీగా రాజ్యసభ సభ్యుడిగా చేశారు. కేంద్ర మంత్రిగా గూడా ఆయన పనిచేసున్నారు. ఒక పార్టీని స్థాపించి దాదాపుగా 23 స్థానాలు కైవసం చేసుకొని ఒక ఇది చరిత్ర సృష్టించి ఉన్న వ్యక్తిగా గవర్నర్‌గిరి ఆయనకి పెద్ద ఇదేం కాదు. కాకపోతే నేను అనుకోవడం ఏంటంటే ఒకవేళ చిరంజీవి గవర్నర్ పదవిని స్వీకరిస్తే అది ఖచ్చితంగా ఒక ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వరకు వెళ్ళే అవకాశం ఉంటదని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే వెంకయ్య నాయుడు తర్వాత మనకు ఉపరాష్ట్రపతి సౌత్ ఇండియా నుంచి ఎవరు లేరు. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నర్ ఆయన ఇంకో 2, 3 సంవత్సరాల పదవీ కాలం ఆయనకి జగదీప్ ధన్‌కర్ ఆయన. ఆయనకి ఇంకో 2, 3 సంవత్సరాల పదవీ కాలం ఉంది కాబట్టి, ఒకవేళ చిరంజీవి గవర్నర్ అయితే, గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తే, గవర్నర్ నుంచి నెక్స్ట్ ఉపరాష్ట్రపతికి ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉందా లేదన్నది పక్కన పెడితే, ఖచ్చితంగా ఆయన ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంటదని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే ఆయన అంటే మన భారత ప్రభుత్వం ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న. వీటిలో భారతరత్న ఒకటే ఆయనకి ఇంకా రాలేదు. పద్మభూషణ్ వచ్చింది. పద్మ విభూషణ్ కూడా వచ్చింది. భారతరత్నకి మాత్రమే ఆయన కొంచెం దూరంలో ఉన్నాడు కాబట్టి, ఖచ్చితంగా రేపు గవర్నర్ పదవి ఆయన్ని వరిస్తే ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంటది. ఉపరాష్ట్రపతి అయిన తర్వాత రాష్ట్రపతి అయ్యే అవకాశం కూడా ఉంటదని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే సినిమాల పరంగా కూడా చూస్తే ఇప్పుడు చిరంజీవి దీన్ని ఓ పక్క 'విశ్వంబర' సినిమా జరుగుతుంది. ఇంకా తుది మెరుగులు దిద్దుకుంటుంది. ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు. అనిల్ రావిపూడి సినిమాని జనవరిలో రిలీజ్ చేయడానికి ఆల్రెడీ డేట్ కూడా అనఫిషియల్‌గా అనౌన్స్ చేసున్నారు. ఈలోపు ఇంకో 1, 2 సినిమాలు కూడా చిరంజీవితో చేయాలని కొంతమంది దర్శకులు స్క్రిప్ట్‌లయి రెడీ చేసుకున్నారు. ఇది చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఒక మంచి సినిమాతోటి అంటే ఒక బ్లాక్ బస్టర్ తోటి ఆయన కెరీర్‌కి సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారేమో అని కూడా అనిపిస్తది. ఎందుకంటే జనరల్‌గా ఈ సినిమాల్లో చెప్తుంటారు చూడండి. ఫస్ట్ హాఫ్ ఎలా సూపర్ డూపర్‌గా ఉండి సెకండ్ హాఫ్ బాగుండకపోతే సినిమా ఎలాగైతే ఫ్లాప్ అవుతదో అంటే ఫస్ట్ హాఫ్ చాలా అసాధారణంగా ఉండి హ్మ్, పూర్తి స్థాయిలో అలరించినప్పటికి కూడా సెకండ్ హాఫ్ బాగుండకపోతే ఆ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోద్ది. అలాగే ఒక మనిషి జీవితం కూడా ఫస్ట్ హాఫ్‌లో చాలా బాగుండి సెకండ్ హాఫ్ సరిగ్గా లేకపోతే అంటే
యవ్వనంలో అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో మంచి పొజిషన్‌లో ఉండి, తర్వాత అంటే చరమాంకం అని కాదు కానీ తర్వాత జీవితం అంతగా లేకపోతే అది సక్సెస్‌ఫుల్ లైఫ్‌గా మనం పరిగణించాం. అలాగే చిరంజీవి ఒకప్పుడు సినిమాల్లో చిన్న స్థాయి నుంచి ఒక మెగాస్టార్‌గా ఎదిగి అంటే తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఇది మనకు తెలుసు. అయితే తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత, ఒక 7 సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత, చాలామంది స్టార్స్ ఆయన్ని దాటిపోవడం అనేది మనం చూసాం. తర్వాత పాన్ ఇండియా మార్కెట్ ఒకటి కొత్తగా రావడం, ఆ పాన్ ఇండియా మార్కెట్‌కి చిరంజీవి దాన్ని ఈ 7 సంవత్సరాల గ్యాప్ వల్ల దాన్ని అందుకోలేకపోవడం వల్ల, ఇప్పుడైతే చిరంజీవి అంటే ఆయన ఆయన స్థాయి ఆయనకి స్టార్‌డమ్‌కి ఏమాత్రం లోటు రాకపోయినప్పటికి కూడా, ఒకప్పుడు ఆయన అనుభవించినటువంటి స్టార్‌డమ్‌తో పోల్చితే ఇప్పుడు కొంచెం, కొంచెం ఇదే అననే చెప్పాలి. కాబట్టి ఆయన ఒక ఒక మెగా హిట్ తోటి సినిమా జీవితానికి ఇంకా ఫుల్ స్టాప్ పలికి, అంటే ఇందాక నేను చెప్పాను. గవర్నర్ పదవి తీసుకోవడం, లేకపోతే ఉపరాష్ట్రపతి పదవి తీసుకోవడం అనేది రాజకీయాలకు సంబంధం లేని విషయం కాబట్టి, రాజకీయాలకు అతీతమైనది కాబట్టి, గవర్నర్ పదవితోటి ఆయన మళ్ళీ ఎంట్రీ ఇచ్చి, గవర్నర్‌గిరి ద్వారా ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉండొచ్చని నేను భావిస్తున్నాను.